ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యం 23వ అధ్యాయము 16వ వచనం. అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు త్వరగా మేఘవాహనుల మీద నుండి రాబోతున్నది యేసుక్రీస్తు దివ్యనామములో మీరు చూస్తున్నటువంటి శాంతి టీవీలో నుంచి, శాంతి టీవీలో ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30, సాయంకాలం 4 నుంచి 4:30 వరకు ప్రసారం అవుతున్నటువంటి ఆయన అనగా యేసుక్రీస్తు హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం మీది, ఇది మీ సొంత కార్యక్రమంగా మీరు భావించుకో. దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ ప్రోగ్రామ్. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని, మా ఫ్యామిలీ డాక్టర్ అండి అని చెప్పినట్టుగా దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ ఛానల్, దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ ప్రోగ్రామ్ అన్నట్టుగా మీరు భావించి మా కొరకు అనగా శాంతి టీవీ కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించండి. నా 2 వాట్సాప్ నంబర్లు ఉన్నాయి, వాటితో మీరు కాంటాక్ట్ చేయండి. ఫేస్బుక్ ఉంది, ఈమెయిల్ ఐడి ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. వీటి ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. లేదా ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఫోన్ కాల్స్ చేయడానికి ముందుగా మీరు ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టి ఐఎమ్ సో అండ్ సో అండి, ఐ వాంట్ టు కాల్ యూ, ఐ వాంట్ టు టాక్ విత్ యూ రిగార్డింగ్ ద మెసేజ్ అనో రిగార్డింగ్ యువర్ ప్రాబ్లం, సందేశాన్ని బట్టి నేను మాట్లాడాలనుకుంటున్నాను, లేదంటే నా సమస్య దృష్ట్యా నేను మాట్లాడాలనుకుంటున్నాను, లేదంటే ఏదైనా వేరే విషయాలు, జనరల్ విషయాల కోసం నేను మాట్లాడాలనుకుంటున్నాను అని మీరు ఒక మెసేజ్ పెట్టి ప్రిపేర్ చేసి, ఓహో ఈ నెంబరు పలాని బ్రదర్దే ఉన్నట్టుంది, పలాని సిస్టర్దే ఉన్నట్టుంది అని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్నో కాల్స్ వస్తుంటాయి నాకు, కొన్ని ఫేక్ కాల్స్ ఉంటాయి, కొంతమంది వేరు వేరు ఉద్దేశాలతో కాల్ చేస్తుంటారు. కాబట్టి నేను అన్ని కాల్స్ పెద్దగా అటెండ్ చేయను. ట్రూ కాలర్ ఐడి ఉంది కాబట్టి దానిలో చూసుకొని ఇది ఎవరి పేరు, ఇది కొత్త పేరులాగా ఉంది, మనం సేవ్ చేసుకోలేదని ఆలోచిస్తుంటాను. కాబట్టి ఈ సమయంలో మీరు యూట్యూబ్లోంచి చూస్తున్నట్లయితే యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ పెట్టచ్చు, మీ విమర్శలు మీరు పంపించవచ్చు, మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించవచ్చు. తద్వారా మనము ఒకరికొకరం, మీకు నేను నాకు మీరు ఆత్మీయ సహాయం చేసుకుంటూ ఈ ఆత్మీయ జీవితపు యాత్రలో మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు 23వ అధ్యాయము 14వ వచనంలోంచి ఆలోచించారు. రాజీ పడిన వారు ఎలా ఉంటారు, రాజీ పడిన వాళ్ళు ఎలా గుర్తించవచ్చు, ఎందుకు రాజీ పడుతున్నారో మనకు తెలుసు. ఏదో భయపడో, లేకపోతే ఏదో ప్రలోభాలకు గురయో, లేకపోతే ధనమో, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, రాజీ పడుతున్నారు. ఎలాంటి కారణాన్ని బట్టి రాజీ పడ్డవానికి రాజ్యం లేదు. నాగటి మీద చేపెట్టి వెనుకతట్టు చూచువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాలేడు. స్తోత్రం. నాగటి మీద చేపెట్టి వెనక తట్టు కానీ చూసామనుకోండి, ముందు తట్టు చూడకుండా నేను దున్నాల్సిన భూమి ఎంత ఉంది, దున్నాల్సిన పొలం ఎంత ఉంది అనే దాని గురించి ఆలోచించకుండా వెనుకున్న వాటిని, వెనకెవరో పిలిచారనో ఏదో దాన్ని చూస్తూ ఉన్నాం. ముందున్న పరలోకం మీద దృష్టి కాకుండా వెనకున్నటువంటి విడిచి వచ్చినటువంటి లోకము, గతాన్ని, సమాజాన్ని, స్నేహితుల్ని వాళ్ళు మనం జ్ఞాపకం చేసుకుంటూ కూర్చుంటే మనం వి విల్ మిస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేము. క్రీస్తు నాగలి మీద చేపెట్టి మన ఎదుట లేదా తన ఎదుట ఉంచబడిన పరుగు పందాన్ని ఓపికతో పరిగెత్తిన, తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం కష్టాలు నష్టాలు అనుభవించినటువంటి, సిలువను అనుభవించినటువంటి యేసు వైపు చూద్దాం. యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడాలని ఎందుకు చెప్తున్నానంటే మనకు ఒక ఇన్స్పిరేషన్, మనకు ఒక మోటివేషన్. ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నాం యేసు వైపు చూడడం అనే దాని గురించి? మనం ఆలోచించిన విషయం, రాజీ పడిన వారు యేసు వైపు చూడడం లేదు, రాజీ పడిన వారు లోకం వైపు చూస్తున్నారు.
దే విల్ మిస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఒకవేళ పోగొట్టుకునేపైతే పోగొట్టుకోవచ్చు, లేదు అంటే లేదని కాదు. దే విల్ షోలీ మిస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దైవరాజ్యపు ఆత్మ సంబంధమైనటువంటి నీతియు సమాధానము పరిశుద్ధాత్మందలి ఆనందము అనేటువంటి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. చాలామంది వీటిని పోగొట్టుకున్నారు. దేవుని రాజ్యాన్ని గురించి అవగాహన ఉంది, దట్స్ ఓకే, బాగానే ఉంది. కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించకపోవడం అనేది ఎంత విచిత్రం. నాగటి మీద చేయబెట్టి అంటే దేవుని రాజ్యానికి సంబంధించిన పనుల్లో ఇన్వాల్వ్ అయిపోయి, మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అయి, స్థానిక సంఘంలో ఇన్వాల్వ్ అయ్యి, స్థానిక పాస్టర్ గారితో కలిసి చేసి అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. భర్త మాట విని, లేకపోతే పిల్లల్ని ఒప్పించి, లేకపోతే పిల్లల్ని కూడా తీసుకొచ్చి పిల్లల మాట విని, సొదమతో ఉన్నటువంటి సంబంధాలు కట్ చేసుకొని, ఆ పరిహాసకుల మధ్యలో నుంచి, ఆ సొడమైట్స్ దగ్గర నుంచి, ఆ సొడోమీ చేసేవారి దగ్గర నుంచి, ఆ హోమోసెక్సువల్ పీపుల్లో మధ్యలో నుంచి వచ్చారు, బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వాళ్ళు స్వాస్థ్యంలో చేరతారా, సరిహద్దు దాటుతారా అంటే అది నమ్మకం లేకుండా పోయింది. వాళ్ళు మధ్యలోనే, సరిహద్దులోనే ఒక వ్యక్తి, లోతు భార్య, కదల్లేక మెదల్లేక స్తంభించిపోయి ఉప్పు స్తంభం అయినట్టు సందర్భం మనకు తెలుసు. స్వాస్థ్యములో ప్రవేశించని ఉప్పు స్తంభాలు ఎన్నో ఉన్నాయి. మోషే కనానులో ప్రవేశించలేదని మనం బాధపడుతుంటాం. అలాగైతే సోయరు అనేటువంటి వాగ్దాన దేశంలో, సోయరు అనేటువంటి ఆ ఏదేనులోకి ఎందుకు మనం ప్రవేశించలేకపోతున్నాం? We are missing the kingdom of God. Why we are missing Eden? Why we are missing something spiritual? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాం, వాళ్ళు ధర్మశాస్త్రానికి విరోధముగా తీర్పు తీరుస్తారని, ప్రభు ఆజ్ఞ అయినటువంటి ఇతరులను చంపొద్దు, డోంట్ కిల్, నరహత్య చేయవద్దు అని చెప్పబడినటువంటి ఆజ్ఞను అలక్ష్యం చేసి, హలో ఎందుకండి మీరు ఒట్లు పెట్టుకోవడం ఎందుకు, ఇవన్నీ అవసరమా? దేవుడు ఒకరోజు డెడ్లైన్ విధిస్తాడు, దేవుడు వాడిని శిక్షిస్తాడు. పగ తీర్చుకున్నట్టు ఆయన పని, మీ పని కాదు. ప్రజలారా మీ పని కాదని ప్రధాన యాజకులు బోధించలేకపోయాడు. మనసాక్షి కలిగి నేను నడుచుకొనుచున్నాను, మంచి మనసాక్షి కలిగి నడుచుకున్నాను అని చెప్పేసరికి ఆయనకి ఈగో హర్ట్ అయింది. అతన్ని కొట్టండ్రా, వాడిని కొట్టండ్రా అనే పరిస్థితి వచ్చింది. రాజీ పడిన నాయకులు, ప్రభు ఆజ్ఞను మరిచిన వారు, రెండోది ప్రభు సేవకులు హింసించేవారు. కొట్టండి అతన్ని. కొట్టారో లేదో మరి మనకు తెలీదు, కొట్టిండొచ్చు, కొట్టారో అనే సంగతి అక్కడ రాయబడలేదు. సరే ఏదేమైనప్పటికీ దాంట్లోకి వెళ్ళడం లేదు. నాలుగోది సమాధానపరచలేకపోయారు. ప్రభు బిడ్డల మధ్యలో సమాధానాన్ని కలుగు చేయాల్సింది పోయి, పరిసయ్యులు సద్దూకైల మధ్యలో వంతెన కట్టాల్సింది పోయి, పరిసయ్యులు సద్దూకైల వంతెలో మధ్యలో మరింత ఎత్తైన గోడలు కట్టినట్టుగా ఉన్నాయి అక్కడ పరిస్థితులు. కాబట్టి రాజీ పడిన వారుగా ఉండొద్దు, రాజ్యం సంపాదించుకునే వారిలాగా ఉందాం, రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిలాగా ఉందాం. వాగ్దానములు స్వతంత్రించుకున్నవాడు రాజ్యమును స్వతంత్రించుకోగలడు. సంతానమును గురించి, స్వాస్థ్యమును గురించి వాగ్దానము స్వతంత్రించుకున్నటువంటి అబ్రహాము తాను రకరకాల దేశాలు, రకరకాల పట్టణాలు తిరిగినప్పటికీ అవేమీ ఆయన్ని పెద్దగా ఆకర్షించలేదు. ఊర్లోంచి బయటపడడం, ఆ బావిలో కప్పలాగా ఉన్నటువంటి అబ్రహాం బయటపడడం అబ్రహాముకు చాలా సంతోషం కలిగించి ఉండొచ్చు. కానీ ఏది తన దేశం, తాను పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడు. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ కింగ్డమ్ ఆఫ్ గాడ్, వెయిటింగ్ ఫర్ ఎ సిటీ ఆర్ టౌన్ ప్లాన్డ్ బై గాడ్ ఆర్ డిజైన్డ్ బై గాడ్. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ పట్టణంలో ప్రవేశించాలని, ఆ పట్టణంలో ఉండాలని, పట్టణంలో జీవించాలని తను ఎదురు చూస్తున్నాడు. అందుకని లూకాసు వార్త 16వ అధ్యాయంలో అబ్రహాము రొమ్మును ఆనుకొని కూర్చున్న ఒక వ్యక్తిని పిలిచాడు. అనగా అబ్రహాము నిత్యత్వంలో ఉన్నాడు. దేవదూతలందరి ఎదుట కారణమేంటో, షోకాస్ నోటీస్ టైప్లో కారణమేంటో చెప్పన్నమాట. ఇప్పుడు నువ్వు లోకానికి రావడానికి, లాజర్ చెప్పుకోవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి.
ధనవంతుడికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. సరే నా విషయం వదిలేసండి, నాకు 5 మంది బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రాకూడదు, లేదు వాళ్ళు నేను కలిసి ఉండాలనే మనోభావాన్ని వ్యక్తం చేయలేదు, వాళ్ళు రాకూడదు, నేను వచ్చినా పర్లేదు. అటువంటి ఘోరమైనటువంటి ఈ నరకాన్ని తప్పించబడాలి. నేను తప్పించుకోలేను, నేను అక్కడికి వెళ్ళలేను, కానీ వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండే అవకాశం ఉంది. సమాధానపరచలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు రాజీ పడిన వారిని పడిన వారి ద్వారా రాజ్యానికి పెద్ద ఉపయోగం లేదని రాజీ పడాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం. వీటి గురించి మనం నిన్న ఆలోచించాం. స్తోత్రం. హల్లెలూయా. రాజీ పడకుండా ముందుకు సాగడానికి షడ్రకు మెషుకు అభ్యర్థులు రాజీ పడలేదు. దానియేలు నో కాంప్రమైజ్. దానికి చాస్టైజ్మెంట్ ఉండొచ్చు, శిక్ష ఉండొచ్చు, లేకపోతే కఠినమైనటువంటి శిక్ష 7 అంతులు అగ్ని 7 అంతులు కావచ్చు, అధికం కావచ్చు, 7-fold ఇంకా ఆ ఫ్లేమ్స్ ఆ ఫైర్ పెరగచ్చు, నో ప్రాబ్లం. జ్వాలలు నేను కాల్చజారవు. స్తోత్రం. అగ్నిలో నడిచినను, అగ్నిలో స్తుతిస్తూ సంచరించినను, నథింగ్ వుడ్ హ్యాపెన్. స్తోత్రం. హల్లెలూయా. వీటి గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం. రండి, ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 16వ వచనం. అయితే పౌలు మేనలుడు వారు పొంచి ఉన్నారని వారిని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపాను. అయితే పౌలు మేనలుడు అనగా అంటే పౌలు మేనమామకు ఒక మేనలుడు ఒక ఆయన ఉన్నాడు. పౌలు యొక్క సిస్టర్ సన్, సమీప జ్ఞాతి అని కొలసీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. అయితే ఇక్కడ పౌలు యొక్క మేనలుడు అపోస్తల కార్యంలో 12వ అధ్యాయంలో లేకపోతే 11వ అధ్యాయంలో లేకపోతే 13వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ బర్నబా గారి మేనలుడు గురించి రాయబడింది. ఆయన పేరే మార్కు. కానీ ఇక్కడ పౌలు గారి మేనలుడు పేరు యొక్క ప్రస్తావన లేదు. పౌలు మేనలుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతిని తెలిపాడు. మాయా, యు ఆర్ ఇన్ డేంజర్. చాలా పెద్ద ప్లాన్ వేశారు, పెద్ద స్కెచ్ చేశారు. ఇక నీ ఇష్టం. ఐ షుడ్ నాట్ లూజ్ యూ. నేను నిన్ను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు అన్నట్టుగా మాట్లాడుంటాడు. నేను చదువుతున్నాను 16వ వచనం. When Paul's nephew, his sister's son, overheard their plot to kill him, he came to the headquarters and informed him of their plans. ఇక్కడ రాయబడుతున్న మాటలు, when Paul's nephew, his sister's son, overheard their plot to kill him, he came to the headquarters, ఆ కోటలోనికి అయితే ఆ హెడ్ క్వార్టర్స్ దగ్గరికి, లేకపోతే వాళ్ళ మామయ్య గారు విచారించబడుతున్న స్థలానికి, ఆ న్యాయస్థానం దగ్గరికి, అండ్ ఇన్ఫార్మ్ ఆఫ్ దేర్ ప్లాన్స్. మామయ్య, వీళ్ళు చిన్నోళ్ళు కాదు, వీళ్ళు నేనే విన్నాను, స్వయంగా విన్నాను. దే ఆర్ రెడీ టు కిల్ యూ. మన స్నేహితులను, మన కుటుంబ సభ్యులను, వాళ్ళనో వాళ్ళనో శత్రువు నాశనం చేయాలని, చంపివేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఇది మనకు కొన్నిసార్లు తెలవచ్చు లేదా తెలియకపోవచ్చు. మన టైటిల్ రహస్యములు, మిస్టరీస్, సీక్రెట్స్. 4 రహస్యాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. రహస్యమైన విషయం. రహస్యం అంటే అందరికీ చాలా ఇష్టం. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ప్రభువు చెప్పాడు, రహస్యమైనది ఏదైనా సరే బయలుపరచకుండా పోదు, ఓ రోజు బయలుపరచబడుతుంది. రహస్యం బయటకు వస్తుంది, సంగతి బయటకు వస్తుంది, విషయాలు బయటకు వస్తాయి, దాగి ఉన్నవన్నీ బయటకు వచ్చేస్తాయి. నీళ్ళలో ఉన్నటి శవం 3వ రోజు తేలుతుంది అని అంటారు. తేలుతుందట. అలాగైతే సత్యం ఏదో ఒక రోజు ఖచ్చితంగా తేలుతుంది, అందరికి కనిపిస్తుంది. మనం ఆలోచిస్తున్న విషయాలు ఒకటి, నంబర్ 1, మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే
23వ అధ్యాయము మన మూల వాక్యంలోనే 16వ వచనంలో రాయబడింది, శత్రువుల చేతిలో పొంచి ఉన్నట్టు ఆ ప్రమాదం. తన మామయ్య కాబట్టి చెప్పాడనో, లేకపోతే ఏదో బంధుత్వాన్ని బట్టి చెప్పాడో, ఏదో నెపోటిక్ ఫీలింగ్, ఏదో ఒకటి మనకు ఏదైనా కానివ్వండి, విషయం బయటకు వచ్చింది. పౌలు అనేటువంటి ఆయన కాపాడబడ్డాడు. అదంతవరకే. ఇంతకుముందు ఎప్పుడు మేనలుడు యొక్క పాత్ర కనిపించదు, ఒక్కసారే కనిపించింది. మళ్ళీ తర్వాత మేనలుడు యొక్క ప్రస్తావన లేదు. మేనలుడా, ఇక నువ్వే ఈ పరిచర్య చూసుకోవాల్సింది. ప్రభు కృపను బట్టి 30 సంవత్సరాలు పరిచర్య చేసి 25 ప్రాంతాల్లో సంఘాలు స్థాపించాను. కాబట్టి ఐ డిడ్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్. కాబట్టి దీనికి అంతటికి నువ్వే ఇన్ఛార్జి, నెక్స్ట్ నువ్వే అని కాదు. మేనలను తీసుకొని వారసుడిగా మనం చేయలేము. భౌతికమైన కుమారుని తీసుకుని వారసుడిగా చేయలేము. ఆత్మీయ కుమారులు మాత్రమే ఆత్మీయ వారసులు. ఇంటికో లేకపోతే పొలానికో స్థలాలకో ప్లాట్లకో వాళ్ళు వారసులు, భౌతికమైన వాళ్ళు ఉంటారు. కానీ పరిచర్యకు మాత్రం వారసులు ఆత్మీయ కుమారులు మాత్రమే. అనగా పౌలు యొక్క పరిచర్య 2వ శతాబ్దంలో కొనసాగించింది తిమోతి, తీతు లాంటి వాళ్ళు కొనసాగించారని, ఫిలేమోను లాంటి వాళ్ళు, లేకపోతే ఓనేసిము లాంటి వాళ్ళు కొనసాగించారని కాదు నేను చెప్పడం. స్తోత్రం, హల్లెలూయా. రహస్యాలు. 1, శత్రువు పొంచి ఉండడానికి గురించిన రహస్యం. శత్రువుకి ఎప్పుడు పొంచి ఉండడమే పని. శత్రువు బహిరంగంగా బయటికి రాడు, వాడు పొంచి ఉంటాడు, వాడు దాగి ఉంటాడు, వాడు పిరికివాడు. స్తోత్రం. 1, శత్రువు యొక్క వాడు పొంచి ఉండడానికి గురించి, శత్రువులు పొంచి ఉండడం గురించినటువంటి రహస్యం. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 23వ అధ్యాయం 5వ వచనం. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. నీ ప్రజల అధికారం నిందింపవద్దని వ్రాయబడి ఉన్నదనెను. వాళ్ళు అన్నారు, ప్రధాన యాజకుడిని దూషిస్తావా అని అన్నప్పుడు, ప్రధాన యాజకుడిని వాక్యానుసారంగా ప్రజల అధికారి అన్నాడు. మతపరమైన అందరి ప్రజలు కాదు, మతపరమైన ప్రజలకు అధికారి ఆయన. వాటికన్ సిటీలో పోప్ గారు ఆ దేశం యొక్క అధ్యక్షుడిగాను, మతపరమైన ప్రపంచంలోని ఆ క్యాథలిక్ వారందరికీ అధ్యక్షుడిగా ఉంటాడు. పోప్ అంటే పాప అనగా తండ్రి, పరిశుద్ధ తండ్రి అనే అర్థం వచ్చేలాగా వాళ్ళు చెప్పుకుంటుంటారు. 1, శత్రువు పొంచి ఉండడానికి గురించి రహస్యం. 2వది మనం ఆలోచిస్తున్న విషయం, ఒక వ్యక్తి యొక్క, ఒక అధికారి యొక్క ఉనికిని గురించినట్టు రహస్యం. వాళ్ళందరితో ఉన్నప్పుడు, అధికారులతో ఉన్నప్పుడు, న్యాయాధిపతిగా ఉన్నప్పుడు, తీర్పు తీర్చే స్థానంలో ఉన్నప్పుడు అతన్ని ప్రధాన యాజకుడిగా తెలుసుకోలేక, ప్రధాన యాజకుడిని తెలిసినప్పటికీ ఏం ప్రధాన యాజకుడికి కొమ్ములు ఏమైనా వస్తాయా అని మనలాగా లేకపోతే దబాయించి పౌలు గారు మాట్లాడలేదు, సున్నితంగా మాట్లాడాడు. సారీ అండి, వాక్యాన్ని గుర్తు చేసుకున్నాడు. ప్రధాన యాజకుడు ఆజ్ఞను మర్చిపోయాడు, కానీ ప్రభు సేవకుడు అయినటువంటి పౌలు గారు ప్రభు వాక్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఒక విధమైన నాయకుడు, ఈయన ఒక విధమైన నాయకుడు. కానీ ప్రభు యొక్క వాక్కును జ్ఞాపకం చేసుకునేవాడు ఒక మంచి నాయకుడిగా తయారవుతాడు. వాక్యం ధ్యానించాలి, వాక్యం నేర్చుకోవాలి, వాక్యం చదవాలి, అప్పుడే మంచి నాయకుడిగా తయారయ్యే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 23వ అధ్యాయం 11వ వచనం. అతని యొద్ద నిల్చుండి ధైర్యంగా ఉండము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమలకు కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి భవిష్యత్తును గురించి రహస్యం ఏంటి? భవిష్యత్తు ఏంటి? నా భవిష్యత్తు ఏంటి? ఈ కోటలోనే ఉంటానా? ఏ లైఫ్ లాంగ్ ఇక్కడే ఉంటానా? చచ్చిపోయేంత వరకు ఇక్కడే ఉంటానా? నేను బయటపడలేనా? నెక్స్ట్ ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి? రకరకాల ఊర్లు తిరిగి రకరకాల విచారణలన్నీ ముగిసి నువ్వు రోమాలోకి వెళ్తావు. రోమాలో చచ్చిపోతావని కాదు, చచ్చిపోతాడు, ఓకే, దాన్ని ఓకే, అది పెద్ద విషయం కాదు. రోమాలో నువ్వు నాకు సాక్షిగా ఉంటావు. రోమాలో నువ్వు నాకు హతసాక్షిగా ఉంటావు. ఉండే అవకాశం ఉంది, మార్టీర్ అయ్యే అవకాశం ఉంది. సాక్ష్యం ఇస్తావని చెప్పాడు.
సాక్ష్యము ఫలితంగా తనకి ఏం జరుగుతుందని చెప్పలేదు. సాక్ష్య ఫలితంగా అతనికి సంఖ్యలు, సాక్ష్య ఫలితంగా అతనికి శిక్ష విధించబడింది. కొంతమంది మనుషుల దయ పొందినప్పటికీ కూడా కొంతమంది మనుషుల యొక్క పగను, విద్వేషాన్ని ఆయన సంపాదించుకున్నాడు. మనం కూడా అంతే, మన జీవిత యాత్రలో మనకు తెలియకుండా కొంతమంది యొక్క పగ, ద్వేషాన్ని సంపాదించుకుంటాం. ప్రజల యొక్క ప్రేమ సంపాదించుకోవాల్సిన మనం కొన్నిసార్లు తెలియకుండానే ప్రతీకారాన్ని సంపాదించుకుంటాం. మనమేమో అజాత శత్రువులాగా మనకు నాకు శత్రువు ఎంత ఆలోచించినా నా శత్రువులు ఎవరు నాకు గుర్తు రావడం లేదండి అని మనం అనొచ్చు. కానీ కొంతమంది అంటారు అతను నా శత్రువేనండి, అతను నాకు అన్యాయం చేశాడండి, ద్రోహం చేశాడండి. మనలో మిత్రుత్వ భావన ఉన్నప్పటికీ కూడా అవతల వ్యక్తిలో శత్రుత్వ భావనే ఉండడం విచారకరమైన విషయం. దేవుని స్తోత్రం. తర్వాత మనం ఆలోచిస్తున్నట్టు విషయం భవిష్యత్తును గురించినటువంటి భవిష్యత్తు ఏంటి? యెరూషలేమేనా ఇక? నో, యెరూషలేములోంచి రోమాకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేము అంటే ఈ లోకమనో, రోమా అంటే అని నేను ఇలాగా వ్యాఖ్యానించడం లేదు, ఇలా పోల్చి కూడా చెప్పడం లేదు. ఒకటి, శత్రువు పొంచి ఉండడానికి గురించిన రహస్యము తెలియజేయబడింది, బయలుపరచబడింది. అనగా బయలుపరచబడిందంటే దేవుడు బయలుపరచాడని కాదు, పౌలునకు అతని మేనలుడు ద్వారా తెలిసిన విషయం ఇది. నేను ఎలాగూ చచ్చిపోతాను తెలుసు, అగబు ప్రవచనం చెప్పాడు, ప్రతి పట్టణంలో అందరూ ఇదే చెప్తున్నారు, పిలుపు కుమార్తెలు ఇదే చెప్పారు, కాబట్టి ఐఎమ్ రెడీ టు డై. కానీ మరణము ఎలా సంభవిస్తుంది, ఎవరి ద్వారా సంభవిస్తుందని తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశం. తర్వాత రెండవది, స్తోత్రం, ఒక వ్యక్తి యొక్క, అధికారి యొక్క అస్తిత్వాన్ని గురించినటువంటి, అతను ఎవరు అనే దాని గురించినటువంటి, అతను ఎవరో తెలిసినప్పటికీ కూడా అహంకరించి వ్యవహరించలేదు పౌలు. మూడో విషయము, భవిష్యత్తును గురించినట్టు ఒక రహస్యం, ఫ్యూచర్ను గురించిన ఒక మిస్టరీ. అనగా తన సేవ యెరూషలేములోనే అంతమైపోదు, తన సేవ రోమా పట్టణం వరకు కొనసాగుతుంది. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్నటువంటి రోమా ప్రభుత్వం వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. ఇదే అధ్యాయంలో 22వ వచనం. అందుకు సహస్రాధిపతి, నీవు ఈ సంగతి నాకు తెలిపితివని ఎవరితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచు వాణిని పంపివేసెను. ఎప్పటిగా గుసగుసలు ఏంటి ఆ సహస్రాధిపతితో? ఈ శతాధిపతుల్లో ఒకరు పోయి మెసేజ్ ఇవ్వడం, ఆయన పోయి ఈ పిల్లని తీసుకొని రావడం, ఈ చిన్నవాడు ఏదో మాట్లాడడం, ఏంటిదంతా ఏదో జరుగుతుంది. యూదులకు వ్యతిరేకంగా జరుగుతుందా, యూదులకు అనుకూలంగా జరుగుతుందా, ఏంటి అర్థం కాని పరిస్థితి. స్తోత్రం. అందుకు సహస్రాధిపతి, నువ్వు ఈ సంగతి అనగా పౌలు గారి కోసం 40 మంది కన్నా ఎక్కువ మంది పొంచి ఉన్నారు, కట్టుకట్టి ఉన్నారు, ఒట్టు పెట్టుకొని ఉన్నారు, లేదంటే కనిపెట్టుకొని ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు అనేటువంటి సంగతిని చెప్పదు, లీక్ చేయొద్దు. క్వశ్చన్ పేపర్ లీక్ చేయొద్దు అన్నట్టుగా దీన్ని లీక్ చేయొద్దు, ఈ ఇష్యూ బయటికి రానివద్దు. అసలు వాస్తవమేది, కానీ ఇది నువ్వు నాతో చెప్పావన్న సంగతి తెలియకూడదు. నన్ను మళ్ళీ పై అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. నాలుగో విషయము, మనం ఆలోచించినట్టు విషయం, ఆ చిన్నవాడు చెప్పిన సంగతి అదొక మిస్టరీ, అదొక రహస్యం. అరే మా మధ్యలో మాట్లాడుకున్నది ఈ పిల్లవాడి దగ్గరికి వెళ్ళాలి. ఇది సరే, పిల్లవాడి సంగతి పక్కన పెట్టేయండి. మా మధ్యలో మాట్లాడుకున్న సంభాషణ యొక్క సత్యం, సారాంశం ఎక్కడో కోటలో ఉన్న వ్యక్తులకి ఎలా తెలిసింది? చిన్నవారి ద్వారా తెలిసింది, కానీ అదొక మిస్టరీ, వాళ్ళకి తెలియడం. శత్రువు యొక్క గదిలో ఏం జరుగుతుందనే విషయం తెలుసుకొని ఎలీషా రాజుకు చెప్పేస్తున్నాడు, అదేదే వాళ్ళ ప్లాన్ ఇదని. శత్రువు యొక్క ప్లాన్ని రహస్యంగా ఉంచకుండా దాన్ని బహిర్గతం చేసి శత్రువుకి ఓటమి కలిగించాలని, శత్రువుని దెబ్బ కొట్టాలనేది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని స్తోత్రం. కొన్ని రహస్యాలు, 4 రహస్యాల గురించి మనం ఆలోచించాం. ఒకటి, స్తోత్రం, శత్రువు పొంచి ఉండడానికి గురించిన రహస్యమని. రెండోది,
అధికారి యొక్క అస్తిత్వాన్ని గురించిన రహస్యమని, అతను ఎవరు ఏంటి అనే దాని గురించి, భవిష్యత్తును గురించిన రహస్యమని, తర్వాత 4వదిగా ఆ చిన్నవాడు తెలిపినటువంటి ఆ రహస్యం. సహస్రాధిపతికి ఆయనే ఊహించుంటాడు, ఆయనకే తెలుస్తుంటుంది, ఆయన మేమెవరూ చెప్పలేదు, ఎవరు చెప్పే అవకాశం లేదు అని అన్నట్టుగా ఒక రహస్యంగానే ఉండేవాడిని. కొన్ని రహస్యాలు సమాధి అయిపోతాయి మనతోనే, కొన్ని రహస్యాలు మన తర్వాత బయటపడవచ్చు. రహస్యమైనది ఏది మరుగు బయలుపరచబడకపోదు. దేవుడు అన్నిటి రహస్యాలను వెలుగులోకి తీసుకువస్తాడు. కాటే ఆత్మ సంబంధమైన రహస్యాలు ఎరిగి ఆత్మీయంగా బలపడి ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. లేలుయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.